హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి 140 చదరపు గజాలున్న వెస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈరోజు మనకి ఇది సేల్కి వచ్చిందండి. ఇంటి ముందర 20 ఫీట్ల రోడ్డు ఉంది. ఈ ఇల్లు అనేది హైవేకి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. ఇంటి ఎలివేషన్ చూసాం కదా. మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ ఇల్లు ఎక్కడ ఉంది, దీని వివరాలు ఏంటివి అనేటివి మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వస్తున్నాము. ఈ పార్కింగ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనం 3 కార్లు అయితే పెట్టుకోవచ్చు. ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 25 ఫీట్లు 50 ఫీట్లు, రోడ్డు సైడ్ 25 ఫీట్లు, డెత్ అనేది 50 ఫీట్లు. ఇక్కడ స్టెప్స్ చూస్తున్నాము, ఇక్కడ గేట్ పిల్లర్ చూస్తున్నాము. గేట్ పిల్లర్కి అయితే చక్కగా గ్రానైట్ తోటి ప్రొవైడ్ చేసి మధ్యలో బీడింగ్ వేయించి నీట్గా చేయించారు. వర్క్ అయితే నీట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. ఈ పార్కింగ్లో మనము 3 కార్లు అయితే పెట్టుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 పోర్షన్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఒక పెద్ద పార్కింగ్, 2 పోర్షన్లు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోర్షన్ అయితే డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక పోర్షను, ఇందాక చూసింది ఇది ఒక పోర్షను. ఇక్కడ మనకు బోర్ ఉంది, సంప్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా కొరకు 2 ట్యాప్స్ అయితే బిగించారు. ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఇక్కడ మనకు ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇండియన్ మోడల్లో. ఇది అవుటర్స్ వచ్చినప్పుడు మంచి యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక పోర్షన్ అయితే చూద్దాం ఇప్పుడు మనము. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని మొదటి పోర్షను. ఈ పోర్షన్ అనేది మనము రెంట్కు ఇచ్చి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హాల్లోకి వచ్చాం మనము. హాలు, కిచెను అనేది మనకు మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ కిచెన్ పక్కన మనకు కొంచెం ప్లేస్ అయితే వదిలారు. అక్కడ మనం పూజా గదిలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. కప్బోర్డ్ వర్క్స్ చేయించుకున్నప్పుడు కానీ లేక వేరే విధంగా కానీ. ఇక్కడ మనకు సెల్ఫ్లు ఉన్నాయి, టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఒక పోర్షన్లోని హాల్ చూసాము. తర్వాత ఇప్పుడు మనము ఒక బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. అలాగే బీరువా స్పేస్ కొరకు మనకు సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కొరకు. దీనికి అటాచ్మెంట్గా ఇంకా కామన్గా ఉండడానికి మనకు ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది తగినంత స్పేసియస్గా ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. హైవేకి కేవలము 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము. ఒక పోర్షన్ అయితే చూసాము. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక పోర్షను, గ్రౌండ్ ఫ్లోర్లోని ఇంకొక పోర్షన్ అయితే చూద్దాము. ఈ పోర్షన్స్ అనేటివి మనము రెంట్కి ఇచ్చుకోవడానికి బాగుంటుంది. ఇది ఇంకొక పోర్షను. ఇది సింగిల్ రూమ్లోనే మనకు పోర్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇందులో కిచెను, హాలు అన్నీ ఒకే దాంట్లో మల్టిపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి, ఫాల్ సీలింగ్ ఉంది. ఇక్కడ మనకు కిచెన్ పక్కన పూజా కొరకు స్పేస్ అయితే వదిలారు. అలాగే ఇందులో మనకు ఒక అటక కూడా ప్రొవైడ్ చేశారు. వేస్ట్ సామాన్ అనేది అందులో ఉంచుకోవచ్చు. ఒకరు లేదా ఇద్దరు ఉండేవాళ్ళు ఇలాంటి రూమ్స్ అయితే తీసుకుంటారు. కింద 2 పోర్షన్లు అయితే మనము రెంట్కి ఇచ్చుకొని ఓనర్స్ అనేవాళ్ళు పైన ఉండవచ్చు. అలా ఉంటే కింద చేసే క్లీనింగ్ వర్క్స్ మొత్తము కింద రెంట్కున్న వాళ్ళు చూసుకుంటారు. పైన ఉన్నవాళ్ళు వర్క్ ఫ్రీగా ఉంటారు. ఇక్కడ మనకు స్టెప్స్ కింద తగినంత స్పేస్ అయితే వదిలారు. ఇది సెట్ బ్యాక్.
ఈ ఇల్లు అనేది హైవేకి కేవలము 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు, మంచి గ్రానైట్తో చేయించి డబుల్స్ కటింగ్ చేయించి చక్కగా బీడింగ్ అయితే వేయించారు. పక్కన మనకు ఎస్ఎస్ రైలింగ్ కూడా వేయించారు. వర్క్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. మనం ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాము. బాల్కనీలో చూసుకోవచ్చు, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇక్కడ గ్లాస్ అయితే బిగించాల్సింది. ఇక్కడ హౌసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి బాగా పేరు పొందిన మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఈ ఎంట్రన్స్ అనేది మంచి టేక్ వుడ్తో చేయించారు. ఇది నార్త్ సైడ్ స్పేస్ అండి. ఇక్కడ నుంచి మనకు హాల్లోకి ఒక ఎంట్రన్స్ ఉంది. చూసుకోవచ్చు, మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా కడుతూ ఉన్నారు. మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఈ ఎంట్రన్స్ అనేది టేక్ వుడ్తో చేయించి కార్వింగ్ అయితే నీట్గా చేయించారు. వుడ్ వర్క్ అంతా బాగుంది. కలర్ కానీ అంతా మంచి క్వాలిటీ అయితే వాడారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లోకి వచ్చాము. ఫ్లోరింగ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించి బార్డర్స్ అయితే వేయించారు. ఇందులో మనకు చక్కగా ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. ఇటువైపున మనకు ఒక విండో ఉంది. అలాగే ఇటువైపున మనకు డైనింగ్ ఏరియా, కిచెను, పూజా రూమ్ ప్రొవైడ్ చేసి ఉంచారు. అలాగే ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇటువైపున మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ చేయించారు. తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. బీరువా పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే వదిలారు. ఇందులో మనకు వెంటిలేషన్ కొరకు ఒక విండో ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు వెస్ట్రన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. 140 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ చేయించారు. విండో ప్రొవైడ్ చేశారు. తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇందులోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఫస్ట్ ఫ్లోర్లో మనకు ప్రతి రూమ్లో బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. కలర్స్ అయితే మంచి క్వాలిటీ వాడారు. వుడ్ వర్క్ కానీ హార్డ్వేర్ కానీ మంచి క్వాలిటీ వాడారు. అది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. హాల్లో నుండి మనకు నార్త్ సైడ్లో ఒక ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్ ద్వారా మనము వాష్ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకు ఒక విండో ఉంది. డైనింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఎదురుగా ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ పూజా రూము, కిచెన్ ఉన్నాయి. కిచెన్ పైన మనకు స్టోర్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇది పూజా రూము. పూజా రూమ్లో భగవాన్ ఇమేజ్ ఉన్న మంచి వైట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. పక్కన మనకు కిచెన్ ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించి మధ్యలో బీడింగ్ అయితే వేయించారు. ఈ కిచెన్లో తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు గ్రాసరీస్ కొరకు. వర్క్ అయితే నీట్గా ఉంది, కంప్లీట్ అయి ఉంది. గృహ ప్రవేశానికి మనకు సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ద్వారా ఇప్పుడు మనము సెట్ బ్యాక్లోకి వెళ్తాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఈ ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ద్వారా మనము వాష్ ఏరియాలోకి వెళ్ళొచ్చు. చూసుకోవచ్చు, ఇక్కడ అపార్ట్మెంట్స్, హౌసెస్ అనేటివి చాలా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. హైవే అనేది కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ మనకు ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అవుట్ సైడ్లో. ఇది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి మనము ఈ సెట్ బ్యాక్లో నుంచి మనం ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. %100% వాస్తుపరంగా ఉన్న హౌస్ అండి ఇది. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. అది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్. ఇక్కడ పూజా రూము, కిచెను, డైనింగ్ ఏరియా ఉన్నాయి. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఇది నార్త్ సైడ్ విండో. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్.
ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి తుర్కయాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. 25x50 డైమెన్షన్లో ఉన్న ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,20,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసుకోవచ్చండి, చూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు తక్కువ ధరలో దొరుకుతున్న ఈ ఇళ్లను ఎవరైనా తీసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.